మావా మనకైతే మన అమెజాన్‌లో కొత్త ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఆ ప్రొడక్ట్స్ ఏందంటే మనకి హోమ్ జిమ్‌లో కొన్ని ప్రొడక్ట్స్ తక్కువైనాయి. లైక్ ట్రైసెప్ పుష్ డౌన్‌కి, తర్వాత ట్రైసెప్ రోపు, తర్వాత వి బారు ఇవన్నీ చాలా లేకపోతే ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు లైక్ లాట్ పుల్ డౌన్ చేస్తాం కదా! ఇట్లా లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు మనకి క్లోజ్ గ్రిప్ ఉంటే చాలా బావుంటది. లో ఇదిగోని తెప్పించుకున్నాను. ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయో ఇప్పుడు చూపిస్తాను. సో, మన ఫస్ట్ ప్రోడక్ట్స్ చూసుకుంటే ఇదిగోండి ట్రైసెప్ పుష్ డౌన్ రాడ్ వచ్చింది. ఇది బుక్ చేసుకున్నాను. రేట్లు నాకు అంత ఐడియా లేవు. అన్నీ కలిపి బుక్ చేసుకున్నాను. లింక్ ఎక్కడో కింద కామెంట్స్‌లోనో ఎక్కడో పెడతాను. చూడండి మీకు రేట్లు ఎంత ఉన్నాయో చూసుకోండి. నచ్చితే తీసుకోండి. తర్వాత ఇదైతే బాగుంది, క్వాలిటీ నచ్చింది నాకు. కాకపోతే ఇంకా ఏం చేస్తాం, ఇంకా లో బడ్జెట్లో ఇవే ఇంకా బెస్ట్ మనకి స్టీల్వి. కాకపోతే దీని మీద ప్లాస్టిక్ కోటింగ్ వచ్చి ఒకటి వచ్చింటుంది. అవి కానీ తీసుకున్నారా అయిపోయి, ఆ ప్లాస్టిక్ కోటింగ్ ఊకనే పోతుంది, వేస్ట్. ఆ తర్వాత ట్రైసెప్కి వీ షేప్ది పుష్ డౌన్కి మనకైతే ఇది బాగా పడుతుంది అనమాట. ట్రైసెప్స్కి నాకు చాలా ఇష్టం. ఇది జిమ్లో కూడా బాగా చేస్తుంటుంది. ఇది కూడా పర్లేదు, మనకి ట్రైసెప్స్కి బాగా పనికి వస్తుంది. ఇది ఇందాక ఫ్లాట్ రాడ్ చూపించే కదా, అది బైసెప్స్కి ట్రైసెప్స్కి రెండింటికి పనికి వస్తుంది. ఆ తర్వాత ట్రైసెప్స్ పుష్ డౌన్ ఏంది రోపు, ట్రైసెప్ పుష్ డౌన్ రోపు. దీన్ని ఏం చేస్తామంటే మనము చూపిస్తా. ఇది ఇవన్నీ ఫస్ట్ మీకు పార్ట్స్ చెప్పిన తర్వాత ఒక్కొక్కటి చూపిస్తా ఎట్లా పెడతాం ఏంది అని చెప్పేసి. ఇది పెట్టి మనం ఇట్లా కిందికి పుష్ డౌన్ మూమెంట్ చేస్తాం. ఆ తర్వాత ఫేస్ పుల్ మూమెంట్స్ చేస్తాం, బ్యాక్ కిట్ వేస్తాం, లీన్ అయ్యి ఇంకా చాలా రకాలు చేయొచ్చు దీంతో. కాకపోతే మనకి తక్కువ తెలుసు, మనం బిగినర్ కాబట్టి. సో ఆ తర్వాత మనకి ఇది వచ్చింది. ఇది హ్యాండిల్ అనమాట. మనం కూర్చొని ల్యాట్స్కి ఇట్లా ఎగ్గొచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా మిషన్, ఇట్లా పెట్టుకొని ఇట్లా ఎగ్గొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఉండే ల్యాట్ అనేది బాగా ట్రైన్ అయిపోతుంది. బాగుంటుంది ఇది మిషన్ ఉంటున్నా. హ్యాండిల్ బాగుంటుంది. ప్రశాంతంగా రెండు చేతులకి ఇచ్చేసుకుంటే అయిపోయి. ఇది ఒకటి అయితే వచ్చింది సెట్లో. ఆ తర్వాత ఇది చెప్పే కదా ముందరనే వి బార్ అంటారు, ఏదంటారు దీన్ని. ఇదైతే మనకి పుల్ డౌన్ మూమెంట్స్కి బాగా పనికి వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుందో ఏందో చేసి చూపిస్తాను. సో ఇదిగోండి ఫస్ట్ అయితే మనం ట్రైసెప్ పుష్ డౌన్ రాడ్ గురించి చూద్దాం. ఫస్ట్ అయితే ఈ ట్రైపాడ్ పక్కన పెట్టేద్దాం. వైడ్ యాంగిల్స్ ఫిట్ చేసినా బాగా అనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే మనం ఈ హుక్ ఉంది కదా, దీనికి మనం ఇలా పుల్లీ సిస్టమ్ కనెక్ట్ చేసుకోవాలి. ఏదైతే మనకి దీనంబడే వచ్చింది, ఇవి సపరేట్గా కొనుక్కున్నా నేను. లింక్స్ కింద పెట్టేస్తాను, చూడండి. కావాల్సిన తీసుకోండి. ఫస్ట్ దీన్ని తీసుకుపోయి ఇలా పెట్టాలి. అయ్యా అది ఇలా పెట్టేయాలి. ఇప్పుడు ఇదైతే ముందర కొట్టాలి. దీని తర్వాత మనం ఇది వెయిట్ చేసుకోవడానికి ఇది కావాలి మనకి. ఇప్పుడైతే మనం వెయిట్స్ తీసుకుందాం. కొంచెం 10 kgs తీసుకుందాం. ఇట్లా పెట్టేసి కింద 10 kgs తీసుకున్నాం కదా వెయిట్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇట్లా కింద పెట్టాలి. దీనికి ఇక్కడ పెట్టి చూపిస్తాను, మీకు కనిపించదు కింద పెడితే. సో ఇట్లా దీన్ని యువతలు జరిపేస్తా. బెంచ్ అయితే పక్కకి జరిపేస్తాము. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా కిందకి పెట్టుకోవాలి ప్రశాంతంగా. ఇప్పుడు మనకు వచ్చిన గ్రిప్స్ ఒక్కొక్కటి వాడదాం. అన్ని అదే ఇన్ని గ్రిప్స్ వచ్చాయి కదా, ఈడ పెట్టుకుందాం. ఈ కుర్చీ తీసేద్దాం. చిన్న రూమ్ ఉంటే ఇదేమో పంచాయతీ. కాకపోతే మనకంటూ పర్సనల్ జిమ్ ఉంటే కిక్కే ఆడికి పోయి ఆ చెమటలు కక్కి జిమ్లో ఎక్సర్సైజ్ చేయలేకనే అసలుకి వస్తుంది. నేనైతే ఆల్రెడీ నిన్న చేసే ట్రైసెప్స్, ఇప్పుడు చేస్తే ఇంకా పగిలిపోద్దేమో నాకు. ఈరోజు యాక్చువల్గా నాది లెగ్స్ వర్కౌట్ అండ్ షోల్డర్ వర్కౌట్ ఉంది. చూద్దాం ఎట్లా పోతుందో. ఇవి ఈజీగానే చేస్తాలే, 20 kgs వరకు చేస్తా. ఇంకా నేను బిగినర్, నాకు అంతకంటే ఎక్కువ స్టామినా లేదు. వేరేంటే ప్రో కాబట్టి తొక్కేస్తారు మామ. దో ఇలా చేయాలి. ఇలా దూరం ఉండి చేస్తే బాగా పడుతుంది. ఫామ్ చాలా ఇంపార్టెంట్ దీనికి. ఫామ్ తప్పిందా పెద్ద లాభం ఉండదు. ఇంకా ఇదొక వేరియేషన్ కదా. మళ్ళీ ఇట్లా పట్టుకొని కిందికి ఇలా ఒక వేరియేషన్. ఇట్లా చేయొచ్చు మామ దీంతో. దీని తర్వాత మనం చూపిస్తా. ఫస్ట్ ఇది తీద్దాం. కొంచెం తలకాయలు తింటాయి ఈ క్లిప్పులు, ఊకే జిమ్లో తింటాయి, ఈడ కూడా తింటాయి. దీని తర్వాత ఇది చూసుకుందాం. ఈ హ్యాండిల్ బాగా పనికి వస్తుంది మనకి ల్యాట్స్కి.
ఎట్లా చూపిస్తా చూడండి, మీకు యూజ్ అవుతుంది మీరు ఒకవేళ ఇవి కొనుక్కుంటే. ఇప్పుడు ఇటు ఉంది కదా, ఇట్లా పోయి ఇట్లా కూర్చోవాలి కింద, ఇట్లా కూర్చొని ఇట్లా ల్యాడ్స్కి అయితే జబర్దస్త్ పడుతుంది ఇది. దీనికి మన కిందగా నాది ఉండింటే ఫుల్లీ ఇంకొక సిస్టమ్, మనం లాటరల్ రైజెస్కి కూడా చేయడానికి స్కోప్ ఉంటుండే. ఇది దానికి పనికి వస్తుంది. దీని తర్వాత ఇది చూసుకుంటే ఈ గ్రిప్ దేనికి పనికి వస్తుంది అంటే, మనం ఇట్లా దీన్ని ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత బెంచ్ చేసుకోవాలి. ఇట్లా బెంచ్ చేసుకొని ఇట్లా కూర్చోవాలి. దీని మీద కూర్చొని ఇట్లా కొంచెం వెనక్కి పోయి ఇట్లా క్లోజ్ గ్రిప్ పుల్ అంటారు దీన్ని. ఇట్లా బాగా పడుతుంది బ్యాక్ మజిల్స్కి. దీని తర్వాత ఇది ట్రైసెప్ పుష్ డౌన్ అనమాట. పుష్ డౌన్ రోపు. అమ్మ చెమటలు కక్కేస్తున్నాయి బ్రో, చిన్న వర్కౌట్ చేసే లోపలనే. వేడి చాలా ఎక్కువ ఉంది మా ఏరియాలో. మీ ఏరియాలో ఎట్టుందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు ఇది ఎట్టుంది కదా రోపు, ఏం లేదు, సింపుల్గా ఇట్లా నిలబడి ఇంతే. ఇట్లా ఎన్ని రెప్స్ చేస్తే అంత బాగా పడుతుంది. అన్ని ట్రైసెప్స్కే ఎక్కువ ఎందుకు తీసుకున్నా అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. మన బాడీలో ట్రైసెప్సే మెయిన్ మనకి బయట కనిపించేది ఎక్కువ. సో ట్రైసెప్స్ డెవలప్ చేయాలి. నాకైతే తక్కువ ఉన్నాయి, ఇప్పుడు కొంచెం ఉంటాయి. 1 మంత్కి ఏమొస్తాయి తొక్క. సో దీన్ని తీసేద్దాం ఇప్పుడు. ఇది తీసేసిన తర్వాత లాస్ట్కి ఇది కూడా అంతే సేమ్. దాని రాడ్ ఎట్లా అన్నామో రోపు సేమ్ దాని లెక్కనే పనిచేస్తుంది. కాకపోతే మనం దీన్ని చాలా తక్కువ చేస్తాం, వారానికి ఒకసారి చేస్తాం. రోపు బాగా ఎక్కువ చేస్తాం మనం. తర్వాత ఇది పక్కకు పెట్టేద్దాం. దీన్ని ఇవి ఉన్నాయి కదా, ఇవైతే ఫ్రీగా ఇచ్చిండ్రి దీని అంబడి. సో ఇవి పెద్దగా నచ్చలే నాకు. ఇవి ఊడిపోతాయి. ఇట్లా ఇవి ఊడిపోయి ఓకే మనకి ఇంజురీస్ అవుతాయి, ఎందుకు పనిచేయదు అని చెప్పేసి నేను పక్కకు పడేసి ఆర్డర్ చేసుకున్నాను. పర్లేదు బ్రో, హోమ్ జిమ్కి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ప్రశాంతంగా ఇప్పుడైతే 6 days వర్కౌట్ చేస్తున్నా. పుష్ పుల్ లెగ్స్. ఫస్ట్ పుష్ పుల్ లెగ్స్లో ఫస్ట్ షోల్డరు, ఫోర్ ఆర్మ్స్, తర్వాత ట్రైసెప్స్, చెస్ట్ 4 చేస్తా. తర్వాత బ్యాక్, బైసెప్స్, యాప్స్ చేస్తా. థర్డ్ రోజు లెగ్స్ బాక్సింగ్ చేస్తా. అక్కడ బాక్సింగ్ మనది. ఈరోజు అదే లెగ్స్ వర్కౌట్ చేయాలి. లెగ్స్ వర్కౌట్ చేసి బాక్సింగ్ చేయాలి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. బాయ్.